సుధా రాగసుధ 6వ భాగం. 5వ భాగంలో కాలచక్రం గిర్రున తిరిగిపోతుంది. అందరూ పిల్లలు కలిగి పెద్దవాళ్ళైపోతారు. అందరూ పెళ్ళిడికి వచ్చేస్తారు. ఇందు కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం సుధ సహాయం కోరుతాడు. కథ కొనసాగుతుంది. కాఫీ ట్రేతో బయటకు వచ్చేసరికి రమ, ఈ రాలుగాయి మా పెద్ద చెల్లి సుశీల అంటూ సుశీలని రమకి పరిచయం చేస్తున్నాడు రవి. హలో. రమని పలకరించి, మావయ్య ఎంతసేపు అయింది మీరొచ్చి? అత్తయ్య వచ్చిందా? వర్మ పక్కన వచ్చి కూర్చుంది. వచ్చానమ్మా. ఎక్కడికి వెళ్ళావు సెలవు రోజు కూడా? సుశీల భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది సుధా. తన తల్లి పేరని ఆమె అంటే అభిమానం ఎక్కువ సుధకి. మా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళానత్తయ్యా. మాటల్లో ఉండగానే శరశ్చంద్ర వచ్చాడు. రమ లేచి అతనికి నమస్కరించి, అంకుల్, నేను రవి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీ ఆశీస్సులు కావాలి చెప్పేసింది ప్లెయిన్గా. మీరు నిర్ణయించుకున్నాక నేను చెప్పేదేముందమ్మా? రవి వైపు కొరకొరా చూశాడు శరశ్చంద్ర. రమ తడబడుతూ, సారీ అంకుల్, మా నిర్ణయం మీ అనుమతితోనే అమలు జరపబడుతుంది. మేము మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మమ్మల్ని విడదీయకండి అంకుల్. రమ కళ్ళల్లో నీళ్లు చూసి, అరరే ఏమిటమ్మా, ఇప్పుడు నేను కాదనలేదుగా. మీ పేరెంట్స్ ఒప్పుకుంటే అలాగే నేను కూడా ఆశీర్వదిస్తాను. డోంట్ వరీ అనేశాడు. థ్యాంక్ యూ అంకుల్, మా డాడీ ఎప్పుడో ఒప్పుకున్నారు. ఓకే, ఒకసారి మీ డాడీని రమ్మను, ముహూర్తం డిసైడ్ చేసుకోవచ్చు. సుధ వైపు తిరిగి, సుధీ, పనిలో పని నీ ముద్దుల మేనకోడలికి కూడా ఏదైనా సంబంధం చూడమ్మా అన్నాడు సుధ పక్కన కూర్చుని ఉన్న సుశీలని చూసి నవ్వుతూ. ఒరేయ్, నీ కొడుకుని చూశాకైనా నీ ఆలోచన కొంచెం కూడా పెరగలేదట్రా. అన్నగారిలాగే సుశీ కూడా ఎప్పుడో బాంబు పేలుస్తుందేమో. సంబంధాలు చూసే ముందు దాని అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటే మంచిది కదా అన్నాడు వర్మ. అబ్బెబ్బే, అదేం లేదు మామయ్య, నా మనసు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది అంది సుశీల చిన్నగా మందహాసం చేస్తూ. నా చిట్టి తల్లి మీ ముద్దుల మేనల్లుడిలా తొందరపడదు అంది సుధ మురిపెంగా మేనకోడవలి వంక చూస్తూ. ఎదిగో అత్తయ్య, నేనేమీ తొందరపడలేదు. అమ్మ నాన్న పెళ్లి చెయ్యాలి అని తొందరపడుతుంటే జస్ట్ నాకు ఈ అమ్మాయి నచ్చింది అని చెప్పానంతే ఉడుక్కున్నాడు రవి. సరేలేరా నాయనా, సరదా కన్నాను, ఈ మాత్రానికి ఉడుక్కుంటావేం? అందరూ నవ్వేశారు. మరునాడు రమ తండ్రి చక్రధరం గారు మరో 2 మగవాళ్ళు వచ్చారు రమతో. అంకుల్, వీరు మా నాన్నగారు. ఆయన మా బాబాయ్ మనోహర్ రావు గారు. ఇతను మా అన్నయ్య శ్రీకాంత్. సుశీలకి కూడా ఏదో ఒక సంబంధం చూడమని నిన్న మీరు సుధా ఆంటీతో చెప్పారు కదా. మా బాబాయ్ ఈ ఏడాది మా అన్నయ్యకు కూడా పెళ్లి చేసేయాలనుకుంటున్నారు. ఇద్దరికీ నచ్చితే సెటిల్ చేస్తారేమోనని మీ అనుమతి తీసుకోకుండానే తీసుకొచ్చేశాను. రమకి ముచ్చటపడ్డారు శరశ్చంద్ర. వెరీ గుడ్ బేబీ, పెళ్లి కొడుకు కోసం వెతికే శ్రమ తప్పించావన్నమాట. మా అమ్మాయి చొరవ చేసినట్లుంది, మీకు అభ్యంతరం లేకపోతేనే అన్న చక్రధరం మాటలకి ఈ ఇంటి కోడలు కాబోయే రమకి కుటుంబ బాధ్యతల పట్ల ఇంత శ్రద్ధ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య గారు అంది ఇందిర. మాకేమీ అభ్యంతరం లేదండి, పిల్లలిద్దరూ ఇష్టపడడమే మాకు కావాల్సింది అన్నాడు శరశ్చంద్ర. రవి లేచి కమాన్ శ్రీకాంత్ అంటూ తన గదిలోకి నడిచాడు. మరో 5 నిమిషాలకి సుశీ, ఇలా రామా ఒకసారి పిలిచాడు. సుశీల గది గుమ్మం దగ్గరకు వెళ్ళి మెల్లగా వచ్చింది సుశీల. సుశీ, ఇతను శ్రీకాంత్, రమ అన్నయ్య. చక్రధరం గారు మనోహర్ రావు గారు నిర్వహిస్తున్న వ్యాపార వ్యవహారాలు చూస్తున్నారు. పరిచయం చేశాడు ఇద్దరికీ. నమస్తే, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు శ్రీకాంత్. నమస్తే. తలెత్తి చూసి అతను తననే చూస్తూ ఉండడం చూసి దడబడింది సుశీల. మామూలుగా అయితే రవి స్నేహితులతో, రమేష్ స్నేహితులతో చనువుగా సరదాగా మాట్లాడుతుంది సుశీల. ఇతను కేవలం తనని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు అన్న భావన ఆమెని స్త్రీ సహజమైన సిగ్గుకి గురి చేసింది. సుశీ, ఇప్పుడే వస్తాను, నువ్వు మాట్లాడుతూ ఉండు. ఆమె వారించే లోపల గబగబా బయటికి వెళ్ళిపోయాడు రవి. కూర్చోవచ్చా అడిగాడు శ్రీకాంత్. సారీ, కూర్చోండి అంది కొద్దిగా తలెత్తి. మీరు కూడా కూర్చుంటే కొద్దిగా పక్కకు జరిగి రవి బెడ్ మీద కూర్చుంది సుశీల. ముందుగా తెలియజేయకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామా? మీరు చాలా అందంగా ఉంటారని, తనకి వదిన కావాల్సిన అర్హతలన్నీ మీకున్నాయని నన్ను బాగా ఊరించింది మా రమ. అప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అని తహతహలాడాను. నాన్నగారు పెదనాన్నగారు మీ ఇంటికి వస్తుంటే నేను కూడా బయలుదేరాను. అప్పటికప్పుడు అదీ కాక అతను ఆగడం చూసి గోళ్లు కొరగడం ఆపి తలెత్తి చూసింది సుశీల. పెళ్లి చూపుల పేరుతో సంతలోని పశువుల నకసిక పర్యంతం పరీక్ష చేసి ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం అమానుషం అంటుంది మా రమ. నా అభిప్రాయం కూడా అక్షరాల అదే. మిమ్మల్ని బయటెక్కడో పరిచయం చేసుకోవడం కంటే ఇలా అయితే మర్యాదగా పెద్ద మనిషి తరహాగా ఉంటుందని ఇలా ఏర్పాటు చేయమని మీ అన్నయ్యని రిక్వెస్ట్ చేశాను. మీరేమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు కదా? ఆహా, అదేం లేదు తడబడింది సుశీల.
తడబడుతూనే లేదంటున్నారు. రైట్, నేను ఎంబీఏ చేశాను. రూపం ఇదిగో మీ ఎదురుగానే ఉంది. మనసు పైకి కనిపించదు కాబట్టి నా మనసులో ఏముందో నేనే చెప్పేస్తాను. చెప్పనా? చెప్పమన్నట్లు చూసింది. నా కంటి అద్దంలో నీ రూపు నిలిచింది, నా గుండె లోతుల్లో నీ రూపు దాగింది. పాట పాడాడు. చిత్రంగా స్పందించసాగింది సుశీల గుండె. చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అదురుతున్న పెదవిని పంట నొక్కి పట్టింది. టైం కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినంత టైం తీసుకోండి. బాగా ఆలోచించుకున్నాక ఏ విషయం నాకు ఫోన్ చేస్తే విని తరిస్తాను. ఆ పైన మీ ఇష్టం, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు శ్రీకాంత్. చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చింది సుశీలకి. చెక్కిళ్ళు పెదవులు చేత్తో సున్నితంగా నిమురుకుంది. దిండు మీద వెల్లకిలా పడుకుని ఎదురుగా ఉన్న నిలువెత్తు అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసి కళ్ళు చిక్కిలిస్తూ చిలిపిగా నవ్వింది. అక్క, నాన్నగారు పిలుస్తున్నారు. చెల్లెరొచ్చి చెప్పేసరికి లేచి ఎర్రబడిన చెక్కిళ్ళ మీద పౌడర్ నద్దుకొని బయటకొచ్చింది. రామ్మ, ఇందిర తన పక్కన కూర్చోబెట్టుకుంది. సుసి, శ్రీకాంత్ నిన్ను బాగా లైక్ చేస్తున్నాడట. నీ అభిప్రాయం కూడా చెప్తే అందరూ ఒక నిర్ణయానికి రావచ్చు అన్నాడు శరత్ చంద్ర. మీ ఇష్టం డాడీ. లాభం లేదమ్మాయి, ఎస్ ఆర్ నో ప్లెయిన్గా చెప్పాలి. నేను చూడు, నా పెళ్లి విషయం నేనే వచ్చి మీ నాన్నగారిని అడిగాను. నువ్వేమో ఒక్క మాటలో నీ అభిప్రాయం చెప్పడానికి ఇంత సిగ్గుపడుతున్నావు. వెరీ గుడ్. మనసులో ఉన్న మాటని స్పష్టంగా బయటికి చెప్పేయాలోయ్. కమాన్ క్విక్ అంది రమ హాస్యంగా. రమ, అలా బెదరగొట్టకమ్మా. మీ అన్న చెల్లెళ్ళలా అందరూ తొందరగా ఒక నిర్ణయానికి వచ్చేయగలుగుతారా? అమ్మాయిని బెదరగొట్టయ్యకు, కాస్త ఆలోచించుకొని అన్నారు మనోహర్రావు. ముహూర్తం పెట్టించమని చెప్పు మమ్మీ, తల్లి చెవిలో చెప్పి లోపలికి పరుగు తీసింది సుశీల. బావగారు, మిగిలిన విషయాలు కూడా మాట్లాడేసుకుంటే మంచిదేమో అన్నాడు శరశ్చంద్ర. మా అమ్మాయి మీ ఇంటి కోడలవుతుంది, మీ అమ్మాయి మా ఇంటి కోడలవుతుంది. కావాల్సింది అదే. మనం విని సంతోషించవలసిన మాటలు అవే. మా అబ్బాయికి ఏమిస్తారు, మీ అమ్మాయికి ఏం పెడతారు అని మీరు అడగొద్దు, మేము అడగం. మీ ఇష్టం మీది, మా ఇష్టం మాది అన్నారు చక్రధరం గారు. చాలా సంతోషం బావగారు. శాస్త్రి గారితో మాట్లాడి ముహూర్తాలు నిర్ణయించి కబురు చేస్తాను అన్నాడు శరశ్చంద్ర వారిని సాగనంపుతూ. సంధ్య వెలుగుల్లో ప్రకృతి అంతా శోభాయమానంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. ఎర్రగా కందిన ముఖాన్ని తండ్రి ఒడిలో దాచుకోవాలన్న తాతహతో పడమటి దిక్కులోకి కృంగిపోతున్నాడు సూర్యుడు. వింత వింత శబ్దాలతో అరుస్తూ తమ తమ నివాసాలకి చేరుకునే హడావిడిలో ఉన్నాయి పక్షులు. బాల్కనీలో కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్న రమ గేట్లో నుంచి లోపలికి వస్తున్న నూతన దంపతుల్ని చూసి ఉలిక్కి పడింది. ఒడిలో ఉన్న వీక్లీని కుర్చీలో పడేసి 2 మెట్లు దిగుతూ కింద హాల్లోకి వచ్చింది రమ. రమేష్ రమ ముందుకొచ్చి, వదినా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నాడు తలదించుకొని. రమేష్, నువ్వు అత్తయ్య, మావయ్య గారు, సుధపిన్ని, బాబాయ్ గారు ఊళ్ళో లేని సమయంలో క్షమించక్క, నా బలవంతం వల్లనే ఆయన అలా చేశారు అంటూ వచ్చి రమ కాళ్లకు నమస్కరించింది నూతన వధువు. అయ్యయ్యో లేమ్మా, లేవదీసి నువ్వైనా స్వతంత్రించి ఇలా చేయడం బాగుండలేదమ్మా. మీ పెద్దల అనుమతి నీకు అవసరం లేకపోవచ్చు, లేదా వారి అనుమతితోనే నువ్వు ఈ పని చేసి ఉండొచ్చు. అలాగే అతని పెద్దల అనుమతి కూడా అవసరమనే ఆలోచన మీకెందుకు లేకపోయింది అంది రమ కాస్త తీవ్ర స్వరంలో. జయ తప్పేమీ లేదొదినా, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారు అన్నాడు రమేష్. తప్పెవరిది అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. పెద్దవాళ్ళు లేని సమయంలో మీరిలా తొందరపడడం బాగాలేదు అని నేననేది. రమేష్, అత్తయ్య మామయ్య గారు కాదని అనరని నీకు తెలుసు, ఎందుకు ఇలా తొందరపడ్డావు? రమ ప్రశ్నకి సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు రమేష్. ఆయన అలాగే అన్నారక్క, కానీ నేనే బలవంతం చేశాను. కారణం నేనిప్పుడు గర్భవతిని అంది జయ. అదిరిపడింది రమ. మై గాడ్ రమేష్, నువ్వు నమ్మలేనట్లు చూసింది. సారీ వదిన అనేసి లోపలికి వెళ్ళిపోయాడు రమేష్. అక్క, మమ్మల్ని క్షమించండి, మా వాళ్ళని కాదని వచ్చేశాను. ఇప్పుడు మీరు కాదంటే నాకు చావే శరణ్యం. నీళ్లు నిండిన కళ్ళతో రమ చేతులు పట్టుకుంది జయ. దీర్ఘంగా నిట్టూర్చి, సరే లోపలికి పదమ్మా అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. సుశీలకి ఫోన్ చేసి, సుశీ, అన్నయ్య ఇంటికి వచ్చాడా అడిగింది. సర్లే, రాత్రి 10 కాందే మీ అన్నయ్యకి ఇల్లాలు గుర్తుకు రాదు. మా అన్నయ్య వచ్చాడా? డిటో. సరే కానీ జానీని తీసుకుని నువ్వు ఒకసారి రాగలవా? ఇప్పుడు ఎందుకు వదినా, చీకటి పడుతుంది కదా, రేపు ఉదయం వస్తాంలే. అఘోరించినట్టే ఉంది. ఇప్పుడు రమ్మంటూ ఉంటే రేపు వస్తుందట. నోరు మూసుకుని వెంటనే బయలుదేరు. అన్నయ్యకి నేను ఫోన్ చేస్తానులే నువ్వు ఇలా వస్తున్నావని విసుక్కుంది రమ. ఏమిటమ్మాయి అలా ఉన్నావు హాట్గా? రావోయ్ మహాతల్లి అంటే 100 ప్రశ్నలు వేస్తావేం అనేసి ఫోన్ పెట్టేసింది రమ. 10 నిమిషాలకే సుశీల, జానకి వచ్చేశారు.
ఏమిటొదినా అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఎదురొచ్చిన రమచేతిని ఆదుర్దాగా అందుకుని అడిగింది సుశీల. జయ ఉన్న గదిలోకి తీసుకొచ్చి, సుశీ, ఈమెవరో తెలుసా? అడిగింది జయను చూపిస్తూ. వదినా, అక్కకి దివ్యదృష్టి ఉందనుకుంటున్నావా? అడిగింది జానకి నవ్వుతూ. రమేష్ పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. చెప్పేసరికి ఇద్దరూ తెల్లబోయారు. మై గాడ్, అవును. రమేష్ ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళడుగు. రమేష్ గదిలోకి వెళ్ళి, ఏమిట్రా ఇది? అమ్మ నాన్నగారు లేని సమయంలో మాట మాత్రంగానైనా వారితో చెప్పకుండా? కోపంగా అడిగింది సుశీల. తను అలా అడగలేకే అసలు సుశీలని రప్పించింది రమ. తల్లి తండ్రి ఒప్పుకోకపోతే స్వతంత్రించారంటే అది వేరే విషయం. ప్రేమికులను విడదీసే అంత కఠిన స్వభావులు కాదు ఇందిర, శరశ్చంద్రలు. మొదటిసారి పరిచయంతోనే రమకి వారి పట్ల సదభిప్రాయం ఏర్పడింది. అందుకే ఆమెకి అత్తమామలంటే అపారమైన గౌరవం. క్షమించక్క, నా వల్ల జయకి ద్రోహం జరిగింది. నేను తనని మోసం చేశాననుకుని జయ ఆత్మహత్యకి సిద్ధపడుతోంది. తొందరపడకూడని విషయంలోనే తొందరపడి ఆమె జీవితాన్ని పాడు చేశాను. ఇప్పుడు తొందరపడకపోతే ఆమె ప్రాణాలే పోతాయి. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా తాళి కట్టేశాను. అమ్మ నాన్న క్షమిస్తారని అనుకుంటున్నాను. క్షమించకపోయినా జయ వారి కోడలే, పుట్టబోయే బిడ్డ వారి మనవడే. అఘోరించినట్టే ఉంది తెలివి. అమ్మ నాన్న ఉంటే ఊళ్ళో లేరు. అన్నయ్య మేమున్నాం కదా, మాతో చెప్తే దగ్గరుండి మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా, అసహనంగా అంది. క్షమించక్క, చెప్దామని అనుకున్నాను, కానీ అన్నీ మాతో చెప్పి చేశావా అని తిడతారేమోనని పెద్ద భయపడిపోయావు. అసలు నీకు భయభక్తులు ఉండేసాయా? నువ్వు చేసిన వెధవ పనికి నిన్ను తిట్టాలా, తన్నాలా? అసలు ఏమంత తొందర వచ్చిందని ఆ అమ్మాయితో అలా ప్రవర్తించావు? ఇటువంటి వాడివి ఆ ఏడుపేదో ముందే ఏడవకపోయావా? అబ్బా, పొరపాటు జరిగిపోయిందని ఒప్పుకుంటున్నానుగా, అలా గట్టిగా అరవకే తల్లి, తను వింటే బాధపడుతుంది. బ్రతిమాలుతున్నట్లుగా సుశీల చేతులు పట్టుకున్నాడు రమేష్. నిన్ను తిడుతోందుకు బాధపడుతుందా? నువ్వు చేసిన వెధవ పనికి ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువగా బాధపడుతూ ఉండుంటుంది. కొత్త పెళ్లి కూతురుగా సంతోషంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన ఆ అమ్మాయి పుట్టెడు దిగులుతో, ఏదో తప్పు చేశాం అనే న్యూనతాభావంతో, ఎవరెలాంటి మాటలతో తనని చిత్రహింస చేస్తారో అన్న సంకోచంతో ఈ ఇంట అడుగుపెట్టింది. జానీ గాని నేను గాని ఆ స్థానంలో ఉండి ఉంటే నీ మనస్సు ఎంత తల్లడిల్లిపోయేది. తమ్ముడు, ఆడదంటే ఆటబొమ్మ కాదురా. నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పని కాదు నేననేది. ఈ విధంగా జరగకుండా ఉంటే బాగుండేదని. నిజమే, నేను చాలా తొందరపాటుగా ప్రవర్తించాను, బుద్ధిగా ఒప్పేసుకున్నాడు రమేష్. అక్క, అమ్మా నాన్న ముందు తిట్టినా తరువాత ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. ఈలోగా మీరైనా జయని అభిమానంగా పలకరించండి. లేకపోతే తనకి ఇంట్లో ఆదరణ లభించలేదని భావించి ఏ ఆత్మహత్య అయినా చేసుకుంటే బ్రతికున్నంత కాలం నాకు మనశ్శాంతి ఉండదు. అతను అలా అంటూ ఉండగానే హాల్లోంచి నవ్వులు వినిపించాయి. గుమ్మం దాకా వెళ్ళి బయటికి తొంగి చూసి, ఒరే తమ్ముడు, ఇలారా పిలిచింది. దగ్గరకొచ్చి సుశీల భుజం మీద నుంచి అటు చూశాడు. జానకి జయని ఏదో వేళాకోళం చేసింది కాబోలు. జయ సిగ్గుపడుతుంటే జానకిని మందలిస్తోంది రమ. వదినగారి మందలింపుల్ని లెక్క చేయకుండా గట్టిగా నవ్వుతోంది జానకి. అంతలోనే రమతో మాట కలిపి మామూలుగా మాట్లాడుతూ నిండుగా నవ్వుతోంది జయ. ఒరేయ్, మన ఇంట్లో వాళ్ళని నువ్వు ఎంత తక్కువగా అంచనా వేశావో ఇప్పుడైనా అర్థమైందా? వదినన్నా నేనన్నా నువ్వు చేసిన పొరపాటుని బాగుండలేదనే కానీ జయ అంటే కోపం కానీ అయిష్టత కానీ ఎవ్వరికీ లేదు. నిజమే అక్క, మన ఇల్లు ఒక పవిత్రమైన దేవాలయం. ఈ ఇంట్లోని మనుషులందరూ మనసున్న మనుషులు. నేనొక్కడినే. తమ్ముడు, రమేష్ నోరు మూసింది సుశీల. నువ్వు కూడా ఈ ఇంట్లో పుట్టి పెరిగిన మనసున్న మనిషివేరా. దురదృష్ట దేవత నీ నెత్తి మీద కూర్చొని నిన్నలా ఆడించింది. పోనీలే, అంతా సవ్యంగానే జరిగింది కదా. పద, నువ్వు ఎదురుగా ఉంటే జయకి కాస్త బెదురు తగ్గి ధైర్యం వస్తుంది. నీకంటే పెద్దదాన్ని, నీ అక్కని కనుక చనువు కొద్దీ ఏదో అన్నాను, బాధపడకు. నేనేమన్నా ఏం చేసినా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలన్నా నిండు మనసుతోనే చేస్తాను. నడు, ఏకంగా ఇద్దరినీ కలిపి ఆశీర్వదిస్తాను అంటూ రమేష్ చెయ్యి పట్టి హాల్లోకి లాక్కొచ్చింది సుశీల. రవి రాత్రి ఇంటికొచ్చాక రమ ద్వారా విషయం విని, నాన్నగారి ఎదుట తలెత్తి మాట్లాడడానికే భయపడేవాడివి. అసలు నీకింత ధైర్యం ఎలా వచ్చిందిరా అన్నాడు ఆశ్చర్యంగా. మర్నాడు ఉదయమే ఇందిర, శరశ్చంద్ర, సుధా, వర్మ ఊరు నుంచి వచ్చారు. కుశల ప్రశ్నలు, ప్రయాణం విశేషాలు చర్చించుకోవడం అయింది. రమేష్ ఏడర్రా, ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళాడు అడిగింది ఇందిర రమేష్ గదివంక చూస్తూ. ఇంకా లేవలేదేమో, అర్ధరాత్రి వరకు తిరిగి రావడం, బారెడు పొద్దెక్కే వరకు నిద్రమంచాన్ని వదలకపోవడం నీ సుపుత్రుడికి అలవాటే కదా అన్నాడు శరత్చంద్ర నవ్వుతూ. సుశీల తండ్రి పక్కన చేరి మెల్లగా అసలు విషయం బయటపెట్టింది. ఏడి ఆ దౌర్భాగ్యుడు? కోపంగా అరిచాడు శరత్. డాడీ ప్లీజ్, వాడసలే బాధపడుతున్నాడు, మీరలా ఆవేశపడద్దు డాడీ. తండ్రిని శాంతింప చెయ్యాలని రవి తాపత్రయం.
చేసింది చాలక బాధ దేనికట? ఏదో చిన్నతనం కదా, ఇలా రాద్ధాంతం చేసి రచ్చకెక్కించుకుంటే ప్రయోజనం ఏమిటి? శరత్ని బలవంతంగా కూర్చోబెట్టాడు వర్మ. నన్ను క్షమించండి మావయ్య. శరశ్చంద్ర కాళ్ళ మీద పడిపోయింది జయ. లేమ్మా లే, కంగారుగా జైన్ లేవదీశాడు శరత్. ఐఎమ్ సారీ డాడీ, తలదించుకున్నాడు రమేష్. అఘోరించావులే, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. రమ వైపు చూసి కనుబొమ్మలు ఎగిరేసి నవ్వింది సుశీల. ప్రతిగా కళ్ళు మూసి తెరిచింది రమ వారిస్తున్నట్లుగా. రమ కూడా గర్భవతి. కోడళ్ళిద్దరూ నట్టింట్లో నిండుగా తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంది ఇందిరకి. ఇంటి దగ్గర ఊరికే కూర్చుంటే తోచదని గొడవ చేస్తున్నా వినకుండా జయ రమల చేత ఉద్యోగాలు మానిపించింది ఇందిర. జయకి కూతురు పుట్టింది. రమకి కాస్త ముందుగానే నర్సింగ్ హోంలో చేరమంది సుధా. రవి కూడా మేనత్త ఇంట్లోనే ఉంటూ రమతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఆఫీస్ నుంచి వచ్చాక. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి తల్లి, మరదలు, చెల్లెళ్ళిద్దరూ గాబరా పడుతూ ఉండడం చూసి ఏమైందమ్మా అడిగాడు ఆదుర్దాగా. అత్తయ్య రమని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిందిరా అంది హీనస్వరంతో. నార్మల్ డెలివరీ కావడం కష్టమని చెప్తూనే ఉంది అత్తయ్య. ఆపరేషన్ తప్పడం లేదన్నమాట. ఎంతసేపు అయింది లోపలికి తీసుకెళ్ళి? ఇప్పుడేరే అన్నయ్య, నువ్వు వచ్చే టైం అయింది కదా అని నీకు ఫోన్ చేయలేదు అంది సుశీల. మరో అరగంటకి థియేటర్లోంచి బయటికి వచ్చిన సుధా ఇందిర దగ్గరకు వచ్చి, సారీ ఇందు, నా మీద ఎంతో నమ్మకంతో నీ కోడల్ని నా నర్సింగ్ హోంలో చేర్చావు. పండంటి మనవడితో కలిసి నీ కోడల్ని నీ ఇంటికి పంపాలనుకున్నాను. కానీ నీ కోడలు నన్ను మాట నిలబెట్టుకోనివ్వకుండా చేసి వెళ్ళిపోయింది అంది దుఃఖాన్ని బలవంతంగా ఆదింపడుతూ. సుధీ, అపనమ్మకంగా చెల్లెల్ని చూశాడు శరత్. రమ మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయిందన్నయ్య. దుఃఖాన్ని ఆపుకోలేక బోరుమంది సుధా. నో అత్తయ్య, అబద్ధమని చెప్పు ప్లీజ్ అత్తయ్య. ఐ కాంట్ లివ్ వితౌట్ హర్. సుధ భుజాలు పట్టుకుని పిచ్చివాడిలా అరిచాడు రవి. రవి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కొని, ఈ అత్తయ్య నిస్సహాయతని మన్నించు రవి. అది అబద్ధమై ఉంటే నీకంటే ఎక్కువగా సంతోషించేదాన్ని నేనేరా అంది. సుధ పిలవగా వచ్చిన ఆమె స్నేహితురాలైన లేడీ డాక్టర్. సుధా, డాక్టర్వి నువ్వే అలా అధైర్యపడితే ఎలా? ఆ అమ్మాయికి ఆయుర్దాయం తీరిపోయింది. వైద్యలోపం ఏమీ జరగలేదు. సుధ భుజం తట్టింది. మేము ప్రేమించుకున్నాం, మమ్మల్ని విడదీయకండి అంకుల్ అంటూ బాధపడిన పిల్ల ఈరోజు అన్ని భవబంధాలు తెంచుకొని వెళ్ళిపోయింది. తలుచుకుని బాధపడ్డాడు శరశ్చంద్ర. తలబాదుకుని ఏడుస్తున్న కొడుకుని ఒడిలోకి చేర్చుకుని, నాన్న రవి, ఆ అమ్మాయికి నీకు రుణం తీరిపోయింది. చచ్చిపోయిన వాళ్లతో మనము పోతామట్రా, ఊరుకో. అతన్ని ఊరుకో పెట్టడానికి వర్మ చాలా తంటాలు పడ్డాడు. అన్నయ్య, వీడిని చూసైనా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అంటూ ఒద్దుగా ముద్దుగా ఉన్న బాబును తీసుకొచ్చి రవి ఒడిలో పడుకోబెట్టింది. రమ లేనప్పుడు వీడు నాకెందుకు అంటూ పిల్లవాడిని కింద పడుకోబెట్టేశాడు విసురుగా. తప్పురా, పుట్టగానే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతుడు. తండ్రి ప్రేమ కూడా దూరం చెయ్యకురా అంటూ ఆ పసివాడిని అక్కున చేర్చుకుంది ఇందిర. ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు ఎవరు ఎన్ని చెప్పినా రవి ఆ బాధ నుంచి చాలా రోజుల వరకు కోలుకోలేకపోయాడు. జయ్యే తన కూతురుతో పాటు ఆ పసివాడి ఆలనా పాలనా చూస్తోంది. ఇందిర ఒడి, వాడికి ఉయ్యాల తొట్టి. మనవరాలు మనవడితోనే శరత్కి కాలక్షేపం. రవి రోజురోజుకి పిచ్చివాడ్లా తయారవడం భరించలేక శరత్, ఇందిరలు ఒక నిర్ణయానికి వచ్చి అతన్ని మళ్ళీ పెళ్లి కొప్పించే భారం సుధకి, వర్మకి అప్పగించారు తాము చెప్పలేక. ఒరే రవి, ఆనాడు నువ్వు వచ్చి అత్తయ్య నేను అమ్మాయిని ప్రేమించాను అంటే నీ సెలక్షన్ చూసి మురిసిపోయాను. మీ అన్యోన్య దాంపత్యం మీద కన్ను కొట్టి రమని ఎత్తుకెళ్ళిపోయాడా దేవుడు. రమతో నీకు అంతే రుణముంది. ఏం చేస్తాం? పిల్లవాడికి ఏ లోటు రానివ్వదు అమ్మ. జయ కూడా వాడిని కన్న బిడ్డలాగే చూస్తోంది. జీవితం అంతా ముందే ఉంది నీకు. 3 నాళ్ల ముచ్చటైన ఆ జీవితాన్ని తలుచుకొని బాధపడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఈ వయసులో అమ్మ నాన్న తట్టుకోగలరా? బ్రతిమాలింది సుధా. క్షమించత్తయ్యా. రమని ఆహ్వానించిన ఈ జీవితంలోకి మరొక స్త్రీని ఆహ్వానించలేను. బాధగా నుదురు రాసుకున్నాడు రవి. తల్లిదండ్రుల్ని అంత బాధ పెట్టకూడదురా. మేము పెద్దవాళ్ళయ్యాం, బ్రతికినన్నాళ్ళు బ్రతకం. మరో 2 పిల్లలు పుట్టారంటే రమేష్ సంసారం రమేష్ది. జయకి తన పిల్లల్ని చూసుకునేందుకే ఓపిక ఉండదు. ఇంకా నీ కొడుకు నేను చూస్తుంది చెప్పు? చూసిన తల్లిపాటి వస్తుందా? తను కన్నబిడ్డకి సరియైన ఆలనా పాలనా లేకపోతే రమ ఆత్మ శాంతిస్తుందా? అంటూ ఏదేదో చెప్పి మొత్తానికి ఇద్దరూ కలిసి రవిని పెళ్లి కొప్పించారు. అత్తయ్య, మీకోసం మీరు చెప్పిన అమ్మాయి మెడలో తాళి కడతాను, కానీ రామస్థానం ఆమెకివ్వలేను. ఆ విషయంలో మాత్రం మీరు నన్ను నిర్బంధించవద్దు. అందుకిష్టమైతే మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి అనేసి లేచిపోయాడు. అత్తయ్య, ముందే అలా అంటున్న వాడికి తొందరపడి పెళ్లి చేస్తే రేపు ఆ అమ్మాయితో సరిగ్గా ఉండకపోతే కష్టం కదా? సందేహాన్ని వెలిబుచ్చింది సుశీల. ఇప్పుడు అలాగే ఉంటాడు. ఆ అమ్మాయి కళ్ళ ముందు తిరుగుతుంటే ఎన్నాళ్ళు అలా ఉండగలడు?
అంది సుధా తేలిగ్గా. రమ తండ్రి చక్రధరం గారు కూడా వయసులో ఉన్నవాడు, ఎన్నాళ్ళు ఒంటరిగా ఉండగలడు? మంచి పిల్లని చూసి చేసేయండి, అతనే మారతాడు అన్నాడు శరశ్చంద్రతో. మంచి జరుగుతుందనే ఆశించి చేద్దాం, లేకుంటే వాడిని పిచ్చాసుపత్రిలో చేర్చించాల్సి వచ్చేలా ఉంది వాడి వరుస చూస్తుంటే అన్నాడు వర్మ. సుధా, వర్మ ఓర్పు, నెమ్మదితనం, వినయ విధేయతలు గల పిల్ల, బీద ఇంటి పిల్ల అయినా సరే, చదువులేని పిల్ల అయినా సరే ఉంటే చూడండి. మన వాడిని తన దారిలోకి తెచ్చుకోగలిగేదైతే చాలు. మీకు తెలిసిన వాళ్ళుంటే చూడండి అని చెప్పాడు శరత్. అలాగే అన్నయ్య. అత్తయ్య, నాకైతే కొన్నాళ్ళు ఆగితే మంచిదనిపిస్తోంది. అనవసరంగా ఓ అమ్మ కన్న పిల్లని బాధ పెట్టడం మంచిది కాదేమో అంది సుశీల. పిల్ల కుదిరి అన్నీ నిర్ణయించుకునేసరికి ఎలాగూ టైం పడుతుంది కదమ్మా అన్నాడు వర్మ. ఇంకేమీ మాట్లాడక ఊరుకుండిపోయింది సుశీల. పూల జడ కుట్టడానికి పువ్వుల బుట్ట తెచ్చుకొని వచ్చిన ఇందిరని చూసి, క్షమించండి అత్తయ్య, అనవసరపు ఆర్భాటం నాకిష్టం లేదు. మృదువుగా తిరస్కరించి కాస్త మల్లెదండ తుంచి జడలో తురుముకుంది పద్మ. వదిన, అన్నయ్య ఏమైనా కోపంగా మాట్లాడినా నువ్వు మనసు కష్టపెట్టుకోకు అర్థింపుగా అంది సుశీల. డోంట్ వరీ సుశీ, అన్నీ తెలిసి పెళ్ళవడమే మహద్భాగ్యంగా భావించి పెళ్లి చేసుకున్న దాన్ని, సంతోషాన్ని దుఃఖాన్ని కూడా సమానంగా భరించడానికి నా మనసుని సిద్ధం చేసుకున్నాకే నేను ఈ పెళ్లికి తలవంచాను. చెప్పానుగా, అనవసరపు ఆర్భాటం నాకిష్టం లేదు. మీరందరూ వెళ్ళి పడుకోండి, కాసేపు అయ్యాక నేనే వెళ్తాను గదిలోకి అంటూ బలవంతంగా సుశీల, ఇందిర, సుధలని పంపేసింది పద్మ. పద్మ కుచేరరావు గారి ప్రథమ సంతానం. 10th చదివి ఆ పైన చదివించే శక్తి తండ్రికి లేదని గ్రహించి మానేసింది. పూట గడవడమే గగనమయ్యే పరిస్థితుల వల్ల కూతురు పెళ్లి చేయడం ఎలాగో తెలియక, కట్నం కోరని ఉదార పురుషుడు తటస్థపడితేనే పెళ్లి చేయొచ్చు అని సరిపెట్టుకుని కూతురు పెళ్లి ప్రయత్నాలు తాత్కాలికంగా విరమించుకున్నాడు కుచేలరావు. తల్లి అనారోగ్య కారణంగా సుధ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి తన దీనగాథని వివరించి తల్లికి మందులు తీసుకెళ్లేది పద్మ. పద్మలోని నెమ్మదితనం, ఓర్పు, నేర్పు, ఎదుటి మనిషిని ఆకట్టుకునే అందం అన్నీ చూశాక పద్మ రవిని చేసుకుంటే బాగుంటుందనిపించింది సుధకి. అనిపించగానే ఆలస్యం అమృతం విషం అనిపించి పద్మని తన ఇంట్లోకి ఆహ్వానించి ఆమె కుటుంబ వివరాలు పూర్తిగా తెలుసుకుని, పద్మ, నీ మాటల్ని బట్టి చూస్తే మీ నాన్నగారు ఇప్పట్లో నీ పెళ్లి చేసేందుకు సిద్ధంగా లేరు. అసలు ఎప్పటికైనా చెయ్యగలరో లేదో కూడా అనుమానమే. పద్మ, నేను చెప్పిందంతా విన్నాక నువ్వు అంగీకరిస్తే కానీ ఖర్చు లేకుండా నీ పెళ్లి జరిపించే పూచి నాది అంటూ రవి గురించి అంతా చెప్పింది. బాగుంది డాక్టర్, అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మళ్ళీ పెళ్లికి ఇష్టపడితే ఆశ్చర్యపడాలి కానీ ఇష్టపడకపోతే ఆశ్చర్యపడక్కర్లేదు. కొన్నాళ్ళు పోతే ఆయనే మారతారేమో. ఇప్పుడే అంత బలవంత పెట్టి పెళ్లి చేయకపోతేనేం అంది పద్మ. నువ్వన్నది నిజమేనమ్మా. సుమారుగా 7-8 నెలలు గడిచాయి ఆ సంఘటన జరిగి. వాడింతవరకు కాస్త కూడా మారలేదు. సరికదా, రోజు రోజుకి మరీ పిచ్చివాడైపోతున్నాడు. నేను నీ మనిషిని అని సేద తీర్చే మరొక చల్లని తోడు దొరికితే వాడు తప్పకుండా మారతాడనే నమ్మకం నాకుంది. అందమైన ఆడపిల్ల కళ్ల ముందు తిరుగుతుంటే ఎలాంటి మగవాడైనా కూడా గతాన్ని తలుచుకుంటూ కోరికల్ని బలవంతంగా అణుచుకోలేడు సాధారణంగా. అందుకు ఆ అమ్మాయి తొందరపడకుండా కొన్నాళ్ళు ఓర్పు పట్టవలసి ఉంటుంది. నిన్ను చూశాక నువ్వు వాడిని తప్పకుండా మామూలు మనిషిని చెయ్యగలవనే నమ్మకం నాకు కలిగింది. పద్మ, ఇందులో నిర్బంధం ఏమీ లేదు. బాగా ఆలోచించుకొని నువ్వు ఓ నిర్ణయానికి రా. మీ నాన్నగారి నిస్సహాయతని ఆసరాగా చేసుకుని నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకు. నేనేదో మాయ మాటలతో నిన్ను మోసం చేశాననే భావం నీకు కలగకూడదనే ఏది దాచకుండా చెప్పాను. రేపొద్దున అంతా సవ్యంగా మనం అనుకున్నట్లే జరిగితే పర్వాలేదు. అలా కాకుండా ఫలితాంశం వేరే విధంగా ఉంటే, డాక్టర్ గారు ఇదంతా మీరే చేశారని నువ్వు మీ వాళ్ళందరూ కలిసి నన్ను నిందిస్తే ప్రయోజనం ఉండదు. మీ శ్రేయోభిలాషిగా మీతో పాటే నేను బాధపడడం తప్ప వాడి గురించే నేను ఏ విషయం నమ్మకంగా చెప్పలేను. కానీ మిగిలిన వాళ్ళందరూ నిన్నెంతో అభిమానంగా చూస్తారని ఖచ్చితంగా చెప్పగలను. బాగా ఆలోచించుకో అని చెప్పి పంపించింది. 2 రోజులు పోయాక వచ్చి నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను డాక్టర్ గారు. కాకపోతే చిన్న రిక్వెస్ట్ అంది పద్మ. ఆమె ఒప్పుకున్నదే మహద్భాగ్యంగా భావించి, చెప్పమ్మా, డబ్బు గురించి సంశయిస్తున్నారా మృదువుగా అడిగింది. అబ్బే, అలాంటి సంశయం పెట్టుకోవద్దని మొన్ననే చెప్పారుగా మీరు. రవిగారికి 2వ పెళ్ళి అని చెప్పండి, కానీ ఆయనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరుగుతోందని మా అమ్మా నాన్నలకి తెలియనీయకండి. ఏం లేదు, ఇంతకంటే పెళ్లి కాకపోయినా ఇంత బాధపడేవాళ్ళు కాదు అని వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం నా గురించి బాధపడకుండా అంతే. ఇప్పుడు మీరు ఈ చిన్న అబద్ధం ఆడేస్తే ఆ తర్వాత నేను ఎలాగో మేనేజ్ చేసుకుంటాను. ఏమ్మా, ఫలితం ఏదైనా సరేననే ఉద్దేశంతోనే నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావా? తొందరపడ్డావని ఆ తర్వాత బాధపడవు కదూ
లేదు డాక్టర్ గారు, నేను అన్నీ బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను. ఫస్ట్ పాయింట్, ఒక అమ్మాయికైనా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించగలిగామనే తృప్తి కలుగుతుంది నా తల్లిదండ్రులకి. రెండవ పాయింట్, రవి గారు కొన్నాళ్లకైనా నన్ను భార్యగా స్వీకరిస్తారనే నమ్మకం నాకుంది. అందుకోసం నేను కొన్నాళ్ళు శ్రమపడాలి. అందుకు నేను రెడీ. ఒకరు వండిన పంచభక్ష పరమాన్నాలను తిన్నప్పటికంటే స్వయంగా తయారు చేసుకున్న చారు అన్నమైన ఎంతో తృప్తిని సంతోషాన్ని కలిగిస్తాయి అని భావిస్తాను నేను. తనని ప్రేమించి అభిమానించే, తన మాటని జవదాటిని తన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడేంతటి అనురాగమూర్తి అయిన భర్తతో కాపురం చేయడం ఏ భార్యకైనా సంతోషంగా జరిగే పనే. కానీ అన్ని విధాలా తనకి వ్యతిరేకుడైన భర్తని తన చాకచక్యంతో, ఓర్పుతో, నేర్పుతో, తెలివితేటలతో పూర్తిగా తనకి అనుకూలంగా మార్చుకోగలిగితే ఆ తృప్తి, ఆనందం వర్ణనాతీతం అని ఎక్కడో చదివాను. అప్పటి నుంచి ఆ తృప్తి, ఆనందం ఎలా ఉంటాయో చవి చూడాలని తహతహా బయలుదేరింది నాలో. నా అంతట నేను ఎదురెళ్ళి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఇన్నాళ్ళు ఊరుకున్నాను. అమ్మా నాన్నలకి ఏమాత్రం తెలిసినా పెళ్లి లేకపోతే పీడా పోయింది, కానీ అలాంటి పిచ్చి పనులు చేయకు అని తిడతారు. అఫ్కోర్స్ వాళ్ళ బాధ వాళ్ళదనుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులైనా అలాగే అంటారు. డాక్టర్ గారు, మనం అనుకున్న ఫలితం పొందలేకపోతే ఈ నిర్ణయం తీసుకున్న నేనే పూర్తిగా బాధ్యురాలిని, కానీ మీరు బాధ్యులు అని నేను కలలో కూడా భావించను అంటూ తన పూర్తి ఆమోదాన్ని తెలియజేసింది పద్మ. పద్మ ఆలోచన తీరు సుధకి చాలా ఆశ్చర్యం వేసింది, ముచ్చటగా కూడా అనిపించింది. పద్మ తల నిమిరి శిరసు చుంబించి, పద్మ, భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది సుధ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నీళ్లు నిండిన కళ్ళతో నమస్కరించింది పద్మ. మా అన్నయ్యకి చెప్పి రేపే మీ నాన్నగారితో మాట్లాడమంటాను, నువ్వు వెళ్ళిరా. పద్మను పంపించి ఇందరికి ఫోన్ చేసి చెప్పింది సుధ. మరుసటి వారంలోనే పద్మ, రవిల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. మంచం మీద దిండుకు జార్లబడి కూర్చొని 2 చేతుల వేళ్లు తలలో దూర్చుకొని అరచేతులతో కణతలు రుద్దుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్న రవి తలుపు చప్పుడు కావడంతో దిగ్గున తలెత్తి చూశాడు. క్షమించండి, మీ అనుమతి లేకుండా మీ గదిలోకి వచ్చి మీ ఏకాంతానికి భంగం కలిగించినట్లున్నాను. ఏదో ఫార్మాలిటీస్ అంటూ నా పడక ఈ గదిలో అని చెప్పారు అత్తయ్య గారు. రాక తప్పలేదు. చూడు, అన్ని విషయాలు నీకు చెప్పానని చెప్పింది అత్తయ్య. అందుకే నీ మెడలో తాళి కట్టాను. నేనేదో నీకు ద్రోహం చేశానని నువ్వు అనుకుంటే నా దోషం ఏమీ లేదు. మౌనంతో నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ మాట చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టనని హామీ ఇస్తున్నాను. నన్ను భార్యగా స్వీకరించలేరే కానీ వ్యక్తిగతంగా నేనంటే ఎలాంటి ద్వేషభావము లేదనే నమ్మకంతో ఒక వరం ప్రసాదించమని అడుగుతున్నాను. చెప్పు, అది నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది అన్నాడు గోడకున్న రమ ఫోటో కేసి చూస్తూ. నేను మనస్ఫూర్తిగా చేసే సేవలు స్వీకరించడానికి కానీ, కేవలం ఒక స్నేహితురాలిగానైనా నాతో మామూలుగా మాట్లాడడానికి కానీ మీకు అభ్యంతరం ఉండకూడదు. 2 క్షణాలు ఆగి, నీ లిమిట్స్లో నువ్వు ఉన్నంతకాలం నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు అన్నాడు రవి. థ్యాంక్ యూ. హద్దులు మీరి మీ మనసు నొప్పించడం నాకు ఇష్టం ఉండదు. డబుల్ కాట్ విడదీసి ఒక బెడ్ దూరంగా జరిపి మీరు దాని మీద పడుకోండి. నేను బాబు దగ్గర పడుకుంటాను అంది. బాబు నా దగ్గరే పడుకుంటాడు, దాని మీద నువ్వు పడుకో అనేసి పడుకుని బాబు మీద చెయ్యేసి దగ్గరకు లాక్కున్నాడు రవి. మీకు భార్యని కాలేకపోయినా ఇంకా పూర్తిగా కళ్ళైనా తెరవని బాబుకి తల్లిని కావడం పెద్ద కష్టం కాదనుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. లైట్ తీసేసి తన బెడ్ మీద వాలింది పద్మ. నూతన వధువుగా ఎటువంటి అనుభవాలకి నోచుకొని ఆ కన్నె మనసు భారంగా మూలిగింది. డాక్టర్ సుధతో అన్ని కబుర్లు చెప్పి తొలి రోజునే ఏమిటి మూలుగు కసిరింది ఆ మనసు పొరలలో దాగిన అంతరాత్మ. ఈ ఇంట్లో, ఈ గదిలో నా స్థానం ఏమిటో పూర్తిగా అర్థమయ్యాక మూలగక ఏం చేయాలి కోపంగా అంది. ఐ పిటియు. అన్నీ తెలిసి కోరి పెళ్లి చేసుకున్నావు నా నోరు నొక్కి. ఇప్పుడు దీనంతటికీ నేనేదో కారణం అన్నట్లు నా మీద మండిపడుతున్నావు జాలిగా అంది అంతరాత్మ. షటప్, గట్టిగా అరిచింది పద్మ. బాబుని ఆమె పక్కలో పడుకోబెట్టడానికి తీసుకొచ్చిన రవి ఆమె అరుపు విని అదిరిపడ్డాడు. తను గట్టిగానే అరిచిందనిపించి దిగ్గున కళ్ళు తెరిచిన పద్మ భుజం మీద బాబుతో నిలబడి ఉన్న రవిని చూసి ఒక్క క్షణం గాబరా పడింది. ఇందాక నువ్వన్నమాట గురించి ఆలోచించాక అసలు నిన్ను పెళ్లి చేసుకున్న ముఖ్య కారణం బాబుకి తల్లి లేని లోటు తీర్చడం అన్న విషయం గుర్తుకొచ్చింది. అందుకే ఈ క్షణం నుంచి బాబు బాధ్యత పూర్తిగా అప్పగించేస్తున్నాను. ఆమె పక్కన పడుకోబెట్టాడు బాబుని. థ్యాంక్ యూ. నేను యథాలాపంగా అన్న మాటలని మీరు ఇంత విమర్శనాత్మకంగా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లైఫ్ గేమ్లో తనకి పూర్తి విజయం చేకూరినంత సంతోషంగా ఉంది ఆమెకి. వాడు నా సర్వస్వం.
నా రమ ఆశల ప్రతిరూపం వాడి పట్ల ఏమాత్రం అమానుషంగా ప్రవర్తించినా దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది అనేసి గిర్రున వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి ఆమె మనసు చివుక్కుమన్న వెంటనే సర్దుకుంది. బాబుని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, మీ నాన్నని మార్చడానికి నువ్వే ఆధారంరా బాబు అనుకుంది. ఉదయం నిద్రలేస్తుండగానే సుధా గబగబా ఎదురొచ్చి పద్మని పొదివి పట్టుకొని, ఏమ్మా వాడు నీ పట్ల దురుసుగా ప్రవర్తించాడా అడిగింది ఆదుర్దాగా. అబ్బే అదేం లేదు పిన్ని, అందుకు నేను అవకాశం ఇస్తే కదా అనేసింది నవ్వుతూ. అయితే వాడు మొహం ముడుచుకొని కూర్చుంటే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చున్నావా కాస్త చిరాగ్గా అంది సుధా. బాగుంది పిన్ని, మొదటి రోజునే తొందరపడిపోయి అర్ధరాత్రి భాగోతం సృష్టించిన కార్యసాధకులు తొందర పడకూడదు పిన్ని, బాధ్యత నాకు అప్పగించారుగా, మీరందరూ నిశ్చింతగా ఉండండి అనేసి తప్పించుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది పద్మ. మేనల్లుడి జీవితం అని నేనెంత ఆరాటపడుతున్నాను కానీ ఇక నుంచి పద్మ జీవితం వాడితోనే ముడిపడి ఉంది కనుక తన జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంటుంది అనుకుంది మనసులో. కాలచక్రంలో మరో 3 సంవత్సరాలు ఏమంత పెద్ద మార్పులు లేకుండానే జరిగిపోయాయి. శరత్ చంద్ర రిటైర్ అయ్యాడు. కూతురి తరువాత కొడుకు పుట్టాడు జయకి. సుధ కూతురు రోహిణి పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్ళింది. కొడుకు శశాంక మెడిసిన్ పూర్తి చేసి తల్లి నర్సింగ్ హోమ్కి వారసుడయ్యాడు. శశాంకకి జానకి పెళ్లి చేసి వదినా మరదళ్ల పవిత్ర స్నేహానుబంధాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు సుధా, ఇందిర. రవి కొడుకు నవీన్ చంద్ర తన ముద్దు మాటలతో అందరి హృదయాల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. పద్మ ఎదురుగా కనిపించకపోతే గిలగిలలాడిపోతాడు. నర్సరీ స్కూల్కి కూడా పద్మే దగ్గరుండి తీసుకెళ్ళాలి. ఆ రోజు రవి ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. అందరూ ఒక్కసారి ఎక్కడికి వెళ్ళారబ్బా అనుకుంటూ తిన్నగా తన గదిలోకి వెళ్ళి తాళాలు టేబుల్ మీద పెట్టబోతూ పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతున్న కాగితాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రియమైన రవి, ప్రియమైన శ్రీవారికి అని సంబోధించవలసిన దాన్ని, కానీ ఇంతకాలమైనా మనం కేవలం స్నేహితులుగానే మిగిలిపోయాం తప్ప భార్యాభర్తలు కాలేకపోయిన కారణంగా ఆ బాంధవ్యాన్ని గుర్తు చేయడం ఇష్టం లేక ఇలా రాస్తున్నాను. ఏమండి, కాలం గడిచిన కొద్దీ మీలో నేను ఆశించిన మార్పు రాకపోతుందా అని ఆశిస్తూ వచ్చాను. ఆ నమ్మకంతోనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్తే బహుశా మీరు ఆశ్చర్యపోతారేమో. ఇంట్లో అందరి ఆదరాభిమానాలను పొందగలిగాను. పసివాడైన బాబు పసి మనస్సులో తల్లిగా స్థానం సంపాదించుకోగలిగాను. కానీ దురదృష్టం, మీ మనసులో మాత్రం కేవలం స్నేహితురాలిగానే మిగిలిపోయాను. అందుకు మిమ్మల్ని ఎంతమాత్రమూ నిందించను. ఎందుకంటే పెళ్లికి ముందే సుధ పిన్ని ద్వారా నా స్థానం ఏమిటో తెలియజేశారు కనుక సుధ పిన్నిని కానీ అత్తయ్య గారిని కానీ తప్పు పట్టను. మిమ్మల్ని నాకు అనుకూలంగా మార్చుకుని నేను సుఖపడాలనే అభిప్రాయంతోనే మీతో నా పెళ్లి జరిపించారు వాళ్ళు. వారిని బాధ పెట్టడం ఇష్టం లేక మీరు నాతో బాగా సన్నిహితంగా మసులుతున్నట్లే నటిస్తూ వచ్చాను ఇంతకాలం. కానీ ఈ మధ్య నాలో నటించే శక్తి పూర్తిగా నశించిపోయింది. ఏ బలహీన క్షణంలో ఈ భయంకర నిజాన్ని బయటపెట్టేసి అత్తయ్య మావయ్యలని సుధపిన్ని బాబాయిలని క్షోభకి గురిచేస్తాను అని భయం వేస్తోంది. నన్ను కన్నబిడ్డలా అభిమానించిన వారి బాధని చూడలేను. ఈ బాధ నాలోనే అంతం కావాలి. అందుకు నన్ను నేనే బలిచ్చుకోవాలని నిశ్చయించుకున్నాను. కంచు కోట లాంటి మీ హృదయంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న రమక్క ఎంతో అదృష్టవంతురాలు. పవిత్రమైన మీ ప్రేమకు నేను అడ్డుగోడ కాకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇన్నాళ్ళు మీ నీడలా మసిలిన ఈ స్నేహితురాలికి తుది వీడ్కోలుగా 2 కన్నీటి బొట్లు విడవండి చాలు, నా ఆత్మ శాంతిస్తుంది. స్నేహితురాలిగానే మిగిలిపోయిన మీది కాలేని మీ పద్మ. బావగారు వచ్చారా? మీకోసమే ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీ ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరు లేరని చెప్పారు. పద్మక్కని నిద్రమాత్రలు మింగింది. అత్తయ్య మావయ్య కలిసి సుధపిని దగ్గరికి తీసుకెళ్లారు. జయ మాటలు పూర్తి కాకముందే బయటికి పరిగెత్తి స్కూటర్ స్టార్ట్ చేశాడు. రవి కొడుకు ఏడుపు విని అటు నడిచింది బాలింతరాలైన జయ. అత్తయ్య, నా పద్మకి ఎలా ఉందత్తయ్యా? థియేటర్లో నుంచి వస్తున్న సుధ చేతులు పట్టుకుని ఏడ్చేశాడు రవి. అతని చేతుల్ని విదిల్చి, ఈ ఏడుపు ఇప్పుడు ఎందుకురా? నిన్ను కట్టుకొని ఆ పిల్ల ఏం సుఖపడిందని? ఒరేయ్, అసలు ఈ పాపం నాదిరా. కొన్నాళ్లకి కాకపోతే కొన్నాళ్లకైనా నువ్వు మారకపోతావా అన్న ఆశతో బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి నీకు కట్టబెట్టాను. చివరికి ఆ అమ్మాయి చావుని కళ్ళ చూసి కానీ నీ మనసు మారలేదు. కోపంగా అంది సుధ. క్షమించత్తయ్యా, నా పాపానికి నిష్కృతి లేదు. రమని ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోతే పద్మని చేజేతులా నేనే దూరం చేసుకున్నాను అత్తయ్య, తల గోడకేసి బాదుకుంటూ అన్నాడు రవి. రవి భుజాలు పట్టి ఆపి, ఏమిట్రా ఇది? చూడు బాబలా ఏడుస్తున్నాడో. అమ్మా అమ్మ అంటూ ఏడుస్తున్న బాబుని రవికందించాడు వర్మ. వద్దు మావయ్య, అమ్మేది అని ఏడ్చేవాడికి నేను సమాధానం చెప్పలేను.
ముందు నేను పద్మను చూడాలి అంటూ స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి దూసుకుపోయాడు రవి. చేతులతో 2 కాళ్ళని చుట్టి మోకాళ్ళ మీద గడ్డమాంచుకొని కూర్చుని ఉన్న పద్మని చూసి పద్మ అంటూ ఆమెను ఉక్కిరి బుక్కిరి చేసేశాడు ఏదో తెలియని ఆనందంతో. పద్మ, ఎందుకు ఇలా చేశావు? నేను నీ పట్ల తీరని ద్రోహం చేసిన మాట నిజమే. నన్ను క్షమించు పద్మ, చెంపలు నిమురుతూ అన్నాడు. నేను మిమ్మల్ని క్షమించేంతటి దాన్నా? అయినా అసలు మీరేం తప్పు చేశారని? తీరని అపచారమే చేశాను. ప్లీజ్ పద్మ, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చెయ్యవు కదూ. ఆర్తిగా ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు. అసలు ఇప్పుడు నేనేం పిచ్చి పని చేశానని? నువ్వు నిద్రమాత్రలు మింగావని? అదంతా ఒత్తిదే. నేను తామందరి తృప్తి కోసం మీ భార్యగా నటిస్తున్నానని సుధపిన్నికి తెలిసిపోయింది. మిమ్మల్ని మార్చడం కోసం తనే ఇలా నాటకం ఆడించారు నవ్వుతూ చెప్పింది పద్మ. అమ్మ దొంగ, పిన్నమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి నన్ను ఫూల్ని చేశారన్నమాట. ఆమెను వదిలేసి లేచి నిలబడ్డాడు రవి. క్షమించండి, పిన్ని తన మీద ఒట్టు పెట్టుకుంటే నటించక తప్పలేదు. అతనికి తన మీద కోపం వచ్చిందేమో అన్న భావన కలగడంతో ఆమె కళ్ళు జలజల వర్షించాయి. చెప్పున ఆమెను అక్కున చేర్చుకొని సున్నితంగా కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ, పిచ్చిదానా, నేను సరదా కన్నాను, ఈ మాత్రానికేనా? కళ్ళు తుడిచాడు. గడ్డం కింద చెయ్యేసి ఆమె ముఖాన్ని పైకెత్తి, పద్మ, ఇంత సున్నితమైన మనసున్న దానివి ఇన్నాళ్ళు నా తిరస్కారాన్ని ఎలా భరించావు? అడిగాడు మృదువుగా. మీరు నన్ను ఏనాడు తిట్టలేదు, కొట్టలేదు. ఇంకా భరించలేకపోవడానికి ఏముంది? ఇది మానసికమైన తిరస్కారం అంటారా? అందుకు సిద్ధపడే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది. ఇంకా నిన్ను ఏ విధంగానూ బాధ పెట్టను. ఏవండి? అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఆనందోద్వేగంతో. నేను మారిపోయాను పద్మ. ఏనాడో చనిపోయిన రమని తలుచుకుంటూ ఆ బాధతో కళ్ళ ముందు తిరుగుతున్న నిన్ను ఎంతో నిర్లక్ష్యం చేశాను. పైకి అందరిలా నవ్వుతూ తిరుగుతున్నా మానసికంగా నువ్వెంత బాధపడ్డావో ఇప్పుడు ఆలోచిస్తుంటే నా గుండె చెరువైపోతోంది. ఇంకా ఎప్పుడూ నిన్ను బాధ పెట్టను పద్మ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అదురుతున్న పెదవిని పంట నొక్కి పట్టింది. బయట నుంచి గట్టిగా నవ్వులు వినిపించడంతో ఉలిక్కిపడి, బాప్రే, ఇంతసేపటి నుంచి మనం ఇక్కడే ఉండిపోయాం, రండి వెళ్దాం అంటూ రవి చెయ్యి పట్టుకుని గుమ్మం దాకా వచ్చి చెయ్యి వదిలేసి తలుపు తెరిచి తలదించుకొని మెల్లగా బయటికి వచ్చింది పద్మ. ఆమె వెనకే రవి. ఏమ్మా పద్మ, మీ పిన్నమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని గాబరా పెట్టేశారు కదమ్మా అంటూ ప్రేమగా కోడలి తల నిమిరింది ఇందిర. సిగ్గుతో తలదించుకుంది పద్మ. థ్యాంక్స్ అత్తయ్య, నా కళ్ళు తెరిపించావు. సుధ చేతినందుకుని తన 2 చేతుల మధ్య నొక్కి పట్టుకుని కృతజ్ఞతాపూర్వకంగా అన్నాడు రవి. అతని గొంతు జీరగా ధ్వనించింది. టేక్ ఇట్ ఈజీ రవి. కాలగర్భంలో కలిసిపోయిన వారిని తలుచుకుంటూ బ్రతికి ఉన్న వారిని నువ్వే సర్వస్వంగా భావిస్తున్న పద్మని బాధ పెట్టడం నీలాంటి వివేకవంతుడు చేయవలసిన పని కాదు. పద్మ చాలా యోగ్యురాలు. ఇంతవరకు తన అసంతృప్తిని ఏమాత్రం బయటపడకుండా నిబ్బరంగా గుట్టుగా గడిపింది. నేను బలవంతం చేయకపోతే ఇలా ఎంతకాలమైనా గడిపేసేది. రవి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా మీరిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా గడపండిరా. అదే నా కోరిక, దీవెన. రవి భుజం తట్టింది సుధా. పద్మ గడ్డం పట్టి ఊపుతూ, పద్మ ఇప్పుడు నవ్వుతూ ఆనందంగా భర్తతో ఇంటికి వెళ్తున్నట్లుగా. మరుసటి ఏడాది ఈ రోజు నాటికి పసిబిడ్డతో ఇంటికి వెళ్ళాలి అంది అభిమానంగా నవ్వుతూ. పిన్ని, ఎందుకు నేనంటే మీకింత అభిమానం? సుధ భుజం మీద వాలిపోయింది పద్మ. పిచ్చి పిల్ల, నా చేతులతో మీ పెళ్లి చేశాను. మీరిద్దరూ సంతోషంగా అన్యోన్యంగా ఉంటేనే నాకు తృప్తి. నీకు మంచి రోజులు వచ్చాయి. ఇలా కంటతడి పెట్టకూడదమ్మా. కళ్ళు తుడిచింది సుధా. అమ్మా అమ్మా అంటూ సుశీల చేతుల్లో ఉన్న బాబు పద్మ మీది కురికాడు. బాబును అందుకుని గట్టిగా తన హృదయానికి హత్తుకుని ముఖమంతా కందిపోయేలా ముద్దులు పెట్టుకుంది పద్మ. అంతవరకు అమ్మ కావాలి అంటూ ఏడ్చి అందరినీ సతాయించిన బాబు తన అలసట మర్చిపోయి కిలకిలా నవ్వాడు. పిచ్చి సన్నాసి, ఎంత ఏడ్చాడని నీకోసం. మీ నాటకం సంగతి తెలియక భగవంతుడు వీడి జీవితంతో ఆటలాడుకుంటున్నాడని ఎంత బాధపడ్డానో వాడిని ఊరుకోబెట్టలేక అంది ఇందిర. సుశీల ముందుకు వంగి వర్మ చెవిలో, వదినా, ముద్దులన్నీ వీడికే ఇచ్చేయకు, పాపం పసివాడు తట్టుకోలేడు. రాత్రికి మా అన్నయ్య కోసం కొంచెం ఉంచు అల్లరిగా నవ్వింది. చిపో, సిగ్గుతో ఎర్రబడిన ముఖంతో మామగారి ఎదుట నిలబడలేక మెట్లెక్కి మేడ మీదకి పరిగెత్తింది పద్మ. అమ్మా సుధా, కాసేపు మా అందరినీ హడలగొట్టిన మంచి ఫలితాన్ని సాధించావమ్మా. మిగిలిన వాళ్ళు ముగ్గురు సుఖంగా హాయిగా ఉన్నారు. వీడు మునుపటిలా ఉత్సాహంగా లేకపోయినా వాళ్ళిద్దరూ మసిలిన తీరును బట్టి అన్యోన్యంగా ఉంటున్నారని భ్రమించాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకునేలా చేశావు. చాలా సంతోషం తల్లి అన్నాడు శరత్చంద్ర. అవును సుధీ, అసలు నువ్వు ఇందిర మాటలు పూర్తి కాకముందే చాలెండర్రా, ఇద్దరికిద్దరు సరిపోయారు, పదండి అందరం పైకి వెళ్దాం అంది సుధ. ఇప్పటికే పొద్దుపోయింది, పైకి రాం, మా ఇంటికి వెళ్ళిపోతాం అంది సుశీల.
అవునే, జయ బాలింతరాలు, పిల్లలిద్దరితో ఏం తిప్పలు పడుతుందో ఏమో, ఇంకింటికి పోతాం అంది ఇందిర. అబ్బబ్బా, పోదురుగా నిలండర్రా, అందరి కోసం వంట చెయ్యమని వంట ఆవిడికి కబురు చేశాను ఇందాకే. ఏకంగా భోజనాలు చేసేసి పోదురు గాని. రవి పద్మ మాత్రం ఈ రాత్రికి ఇక్కడే ఉంటారు. అందరూ పైకి వెళ్ళేసరికి పద్మ బాబుకి అన్నం తినిపిస్తోంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నాడేమో, నిద్ర ముంచుకొస్తోంది. అలాగైనా అటూ ఇటూ తిప్పి మరిపిస్తూ కబుర్లు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. ఇప్పుడు పద్మని చూస్తే బాబుకి ఆమె సవితి తల్లి అని ఎవరైనా అనుకోగలరా అనుకుంది సుధా. కన్న తల్లిని దూరం చేసిన ఆ దేవుడు అంతకు మించిన ప్రేమమూర్తిని తల్లిగా బాబుకు ప్రసాదించాడు అనుకుంది. ఇందిర మనసు ఆర్ద్రమైంది. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి ఎవరి దారిన వాళ్ళు బయలుదేరారు. పద్మ, బెస్ట్ ఆఫ్ లక్. రవి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళమ్మా. మృదువుగా పద్మ భుజం తట్టి సిగ్గుపడుతున్న ఆమెను చూసి ముసిముసిగా నవ్వులు నవ్వుకుంటూ తన బెడ్రూంలోకి నడిచింది సుధ. గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు వర్మ. పెదవులతో సుతారంగా అతని నుదురు తాకి పక్కన వాలి తను నిద్రకు ఉపక్రమించింది సుధ. ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షుడను, తాతను, మరియు తెలుసుకోనదగిన వస్తువును, ఓంకారమును, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములను నేనే అయి ఉన్నాను. సన్నని మృదువైన గొంతుతో భగవద్గీత చదువుతున్న భర్తని తదేకంగా చూస్తోంది. చెక్కిట చేయి చేర్చుకుని కూర్చుని ఉన్న ఇందిరమ్మ భార్య దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి తలెత్తి చూసి ఆమె వినడం లేదని గ్రహించి, ఇందు, నేను చదివిది వినడం మానేసి ఏం ఆలోచిస్తున్నావు? పుస్తకం మూసి ఆమె చేతిని అందుకుంటూ మెత్తగా అడిగాడు శరశ్చంద్ర. ఏమీ లేదండి. తల్లి, తండ్రి, దైవం, నా సర్వస్వమైన మిమ్మల్ని ఎంతసేపు ఎన్నాళ్ళు చూసినా నాకు తనివి తీరడం లేదు అంటుంటే ఆమె కళ్ళల్లో సన్నని నీటి పొర కమ్మింది. పిచ్చిదానా, ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని, మనం నిమిత్త మాత్రులం, అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని లీల అంటూ తన ఉత్తరీయంతో ఆమె కళ్ళొత్తాడు. నా పాలిట కృష్ణ పరమాత్ములు మీరే. పట్టు సడలిస్తే అతడెక్కడ దూరం అయిపోతాడో అన్నట్లు ఆర్తిగా అతన్ని హత్తుకుపోయింది. నన్ను దేవుణ్ణి చేసేయకు ఇందు. అసలు మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించి ఎవరో వస్తున్నట్లున్నారు. ఆమెను వదిలి దూరంగా జరిగాడు శరత్చంద్ర. అత్తయ్య, ఎవరో ఒక ముసలావిడ వచ్చారు, మీకోసం అడుగుతున్నారు. గుమ్మం అవతల నిలబడి చెప్పింది కోడలు పద్మ. నా కోసం వచ్చేవాళ్ళు ఎవరున్నారమ్మా? పద, వస్తున్నాను. వెళ్ళు వెళ్ళు, ఎవరో చందాల కోసమో విరాళాల కోసమో వచ్చుంటారు అన్నాడు శరత్చంద్ర. అలాంటి వాళ్ళైతే అత్తయ్య పేరెలా తెలుస్తుంది మామయ్య అంది పద్మ. దానకర్ణుడికి స్వయాన చెల్లెలు కదా, అందుకని మీ అత్తయ్య పేరు దేశ దేశాల మారుమోగిపోతోందిలే ఈ మధ్య అన్నాడు శరత్చంద్ర వేళాకోళంగా. చాలేండి సంబడం. భర్త వైపు కొరకరా చూసి మెట్లు దిగొచ్చింది కోడలి వెంట. సోఫాలో కూర్చుని ఉన్న వృద్ధురాలిని చూస్తూనే అక్కయ్య అంటూ వెళ్ళి పక్కన కూర్చుని, ఏమిటి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఇలా అయిపోయావేమిటి అంటుండగానే చెల్లెల్ని కౌగిలించుకుని భోరుమంది గాయత్రి. ఈ గద్దరగోళం విని శరత్చంద్ర మేడ దిగి వచ్చాడు. పద్మ, జయ గుమ్మంలో నిలబడి తెల్లబోయి చూస్తున్నారు. ఇన్నాళ్ల నుంచి రాని అక్కయ్య ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడిందా అని. ఊరుకోండి, జరిగిందేదో జరిగిపోయింది, బాధపడి ప్రయోజనం ఏమిటి? ఇందు, ఆవిడని ఓదార్చాల్సింది పోయి నువ్వు కూడా బాధపడుతూ కూర్చుంటే ఎలా అన్నాడు శరత్చంద్ర జరిగిందేమిటో ఊహించడానికి ప్రయత్నిస్తూ. దుఃఖోద్వేగంతో పరిసరాలు మర్చిపోయి అనవసరపు విషయాలను ముచ్చటించుకోవడంలోకి దిగుతారేమోననిపించి, అమ్మ పద్మ, కోడల్ని దగ్గరికి పిలిచి మీ పెద్దత్తయ్య గారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి కాస్త కాఫీ ఇయ్యమ్మా చెప్పాడు. అలాగే మావయ్య. జయ, అత్తయ్య గారికి బాత్రూమ్ చూపించు, నేను ఈలోగా కాఫీ కలుపుతానంటూ వంటగదిలోకి నడిచింది పద్మ. ఈలోగా రమేష్, రవి ఆఫీసుల నుంచి వచ్చారు. ఒరే పెద్దాడా, ఇలా రండర్రా. కొడుకులిద్దరినీ కోడళ్ళిద్దరినీ దగ్గరగా పిలిచి అక్కగారికి పరిచయం చేసింది. అదృష్టవంతురాలవు తల్లి, బుద్ధిమంతులైన పిల్లలు, ముచ్చటైన సంసారం. అమ్మాయిలిద్దరు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునక్క, దూరపు సంబంధాలు చేస్తే నా తల్లుల్ని వదిలిపెట్టి ఉండలేనని దగ్గర సంబంధాలే చేశాం. భగవంతుని దయవల్ల ఏదో ఇలా ఉన్నాం అంది ఇందిరమ్మ దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ. అత్తయ్య రండి, వంట ఇంటి భోజనాలు చేద్దాం. పెద్దత్తయ్య ఎప్పుడు తిన్నారో ఏమిటో చేయి తుడుచుకుంటూ వచ్చింది పద్మ. అలాగేనమ్మా, లే అక్కయ్య బలవంతంగా లేవదీసింది ఇందిరమ్మ. అనవసరపు విషయాల ప్రస్తావన రాకుండా తనే ఏదేదో మాట్లాడుతూ కాలక్షేపం చేశాడు శరత్చంద్ర. భోజనం కాగానే ప్రయాణం చేసొచ్చారు మీ పెద్దత్తయ్య గారికి గెస్ట్ రూమ్లో పక్కేయమ్మ పద్మ. కోడలికి పురమాయించి పడుకోండి, మిగిలిన విషయాలు రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు గాయత్రితో. పిల్లల ముందు జరిగిన విషయాలన్నీ చర్చించడం అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇందిర అంటే పిల్లలందరికీ, కోడళ్ళకి, అల్లుళ్ళకి కూడా
అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నాయి. గాయత్రి ఆమె భర్తల గత చరిత్ర చర్చకొస్తే అసలు రహస్యం బయటపడుతుంది. దానివల్ల పిల్లల మనసులు కలత చెందడం, తల్లి పట్ల ఏహ్యభావం ఏర్పడడం జరుగుతుందేమోనని అతని భయం. పిల్లలు తనని అసహించుకోవడం జరిగితే ఇందిర బ్రతకదు. ఇందిరకి కానీ పిల్లలకి కానీ ఏమైనా జరిగినా వారి మనసులు కష్టపెట్టుకున్నా అస్సలు భరించలేడు శరత్చంద్ర. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పిల్లల్ని భార్య అంటే కూడా అమితమైన అనురాగం. ఆమె పట్ల ఉన్న ప్రేమతోనే ఆమె ప్రమేయం లేకుండా జరిగిపోయిన దారుణ కృత్యాన్ని అవలీలంగా మర్చిపోయి ఆమెని అక్కున చేర్చుకోగలిగాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామచంద్రుడే భార్య అంటే ప్రేమ ఉన్నవాడై కూడా లంకలో రావణుని ఆధీనంలో కొంతకాలం ఉన్న కారణంగా సీతను అనుమానించి అగ్నిప్రవేశం చేసిన పవిత్రతని నిరూపించుకోమన్నాడు. తను అపవిత్రురాలని తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుని నిండు మనసుతో ఆదరించి పరిపూర్ణమైన ప్రేమను పంచి ఇచ్చిన భర్త అంటే ఇందిరమ్మకి ఆ భగవంతుని కంటే ఎక్కువ. తాను బ్రతికి ఉన్నంతకాలం పరస్పర ప్రేమానురాగాలు అలాగే ఉండాలన్నది వారిద్దరి ఏకైక కోరిక. తమకి ఆధారం పిల్లలు, పిల్లలకి ఆదర్శం తాము అన్నట్లు బ్రతకాలన్న పవిత్ర ఆశయాన్ని ఆచరణలో పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ జీవితానికి ఎటువంటి అవరోధం రావడం అతనికి ఎంతమాత్రం సహించలేని విషయం. భగవంతుని లీలకి తలవొగ్గడం ఎలానూ తప్పదు. మనం కావాలని కష్టాలు కోరి తెచ్చుకోకూడదు అని అతని అభిప్రాయం. ఇందిర అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటుందని బలవంతంగా కళ్ళు మూసి నిద్రకి ఉపక్రింపచేశాడు ఆ రాత్రి. చల్లటి చేతి స్పర్శకి గబుక్కున కళ్ళు తెరిచింది ఇందిర. ఇందు, రాత్రి నుంచి కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్నావు. తెల్లవారబోతోంది, కాసేపైనా నిద్రపోరాదు. అసలే నీ ఆరోగ్యం బాగాలేదు కూడాను మందలింపుగా అన్నాడు శరత్చంద్ర. భర్త చేతిని గట్టిగా పట్టుకుని మరింత దగ్గరగా జరిగి అతని ఛాతీ మీద తల ఆనించి పడుకుని, ఏమండి, అక్క రాకతో నాకు మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అలా అవి రాక ఇంటికొచ్చిన అక్కని వెళ్ళిపోమని ఎలా చెప్పను, నాకు పిచ్చెక్కేలా ఉందండి అంది ఏడుస్తూ. ఇందు, నువ్వు అనవసరంగా బాధపడకు. అసలు ఆవిడ వచ్చిన కారణం ఏమిటో మెల్లగా కనుక్కుని త్వరలో ఆమెని ఇంట్లోంచి పంపించేస్తానుగా. నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు ఇలా బాధపడడం పిల్లలు చూస్తే గాబరా పడతారు. ఆమె జుట్టులోకి వేళ్లు దూర్చి ఓదార్పుగా తలనిమురుతూ అన్నాడు. ఆలోచనలతో అలసిన ఆమె కళ్ళు బరువుగా వాలాయి. మెల్లగా నిద్రలోకి జారుకుంది ఇందిర. బయట పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. తరువు సందుల్లో నుంచి, వెంటిలేటర్లలోంచి వెలుతురు సన్నగా లోపలికి చొచ్చుకొస్తోంది. ఇందిర తలని మెల్లగా దిండు మీదకి చేర్చి మెడ వరకు దుప్పటి కప్పి బయటికి వచ్చి మెల్లగా తలుపులు దగ్గరకు వేసి మెట్టు దిగి కిందికొచ్చాడు. మావయ్య గారు, అత్తయ్యకి ఒంట్లో బాగాలేదా? రోజు మనం లేచేసరికి స్నానం పూజ కూడా ముగించేవారు. ఈరోజు ఇంకా లేవలేదు. ముఖం కడుక్కోకుండా పాలు తాగుతానని మారాం చేస్తున్న బాబుని బుజ్జగించి బలవంతంగా బాత్రూంలోకి పంపిస్తూ, అవునమ్మా, తలనొప్పితో నిద్రపట్టక రాత్రంతా చాలా బాధపడి ఇప్పుడే కాస్త నిద్రపోతోంది, అందుకే లేపలేదు అన్నాడు. అయ్యయ్యో, నన్ను లేపకపోయారా మావయ్య? కాస్త అమృతాంజనం పూసి మర్దనా చేసేదాన్ని కదా నొచ్చుకుంది పద్మ. పర్వాలేదులేమ్మా, ఈ మాత్రానికే నీ నిద్ర పాడు చేయడం దేనికి? బాత్రూంలోకి నడిచి, ఓరే బుజ్జి, బ్రష్ నోట్లో పెట్టుకుని నీళ్లతో ఆ ఆటలేమిట్రా? సరిగ్గా పళ్ళుతోమో. అలా కాదు, ఇలా రోజు చెప్పాలేమిట్రా? మనవడి చేత పళ్ళు తోమించి ముఖం కడిగి లోపలికి పంపి తను దంతధావనం స్నానం ముగించుకొని వచ్చాడు శరత్చంద్ర. పిల్లలకి పాలు కలిపించి మావగారికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది పద్మ. అబ్బాయిలిద్దరూ ఇంకా లేవలేనట్లుంది, లేపమ్మా, ఆఖరి నిమిషంలో లేచి ఆఫీస్కి టైం అయిపోయిందని హడావిడి పడతారు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. అలా ఒకసారి లేపగానే లేచిపోతే ఇంకా అనుకునేది ఏముంది మావయ్య గారు? ఇప్పటికి 2 సార్లు లేపొచ్చాను ఆయన్ని. కదిలితేగా ఆ పక్క నుంచి ఆ పక్కకి దొర్లి ఈ పక్కకి దొర్లి మళ్ళీ ముసుగు పెడతారు తప్ప ఓ పట్టాన లేవరు అంది జయ. స్కూలుకి టైం అవుతోందని హడావిడిగా కూతురికి జడలేస్తూ. ఇంకా చిన్నతనం కదమ్మా అన్నాడు శరత్. అమ్మాయి పద్మ, మీ పెద్దత్తయ్య లేచినట్లుంది, కాఫీ అది ఇచ్చావమ్మా? ఇచ్చాను మామయ్య. సరేలేమ్మా, మీ అత్తయ్య లేవలేదుగా, వంట అది మీరే చూసుకోండి, అలవాటు లేని పనులు జాగ్రత్త హెచ్చరించాడు. భలే వారే మావయ్య, మమ్మల్ని ఇంకా చిన్నపిల్లలా భావిస్తున్నారు మీరు నవ్వింది జయ. అవునమ్మా, మేము బ్రతికున్నన్నాళ్ళు మీరందరూ మా కళ్ళకి చిన్నపిల్లలాగే కనిపిస్తారు. ఇటువంటి అత్తమామలు దొరకడం ఎంత అదృష్టం అనుకుంది పద్మ. బాగా పొద్దెక్కాక నిద్రలేచిన ఇందిర తనంతానే తిట్టుకుంటూ మేడ దిగి రాబోతుంటే శరత్ బలవంతంగా ఆపి,
నువ్వు కిందికి వెళ్ళావంటే ఊరికే కూర్చోవు, ఈ పూటకి ఇక్కడే రెస్ట్ తీసుకో అన్నాడు. కాఫీ తీసుకొచ్చిన పద్మ కూడా అవునత్తయ్యా, హాయిగా 4 రోజులు రెస్ట్ తీసుకోండి, ఒంట్లో బాగా లేనప్పుడు కూడా మీ చాదస్తాలేమిటి అంది. మీ వయసులో ఉన్నప్పుడు మా అత్తగారిని చూసి నేను ఇలాగే అనుకునేదాన్ని. నా అంత అయ్యాక కానీ నా ఆరాటం మీకు అర్థం కాదు అంది ఇందిర కోడల్ని ఆపేక్షగా చూస్తూ. సరి లేస్తే కూర్చోలేక, కూర్చుంటే లేవలేక మనం పడుతున్నాం చాలదు, వాళ్ళని కాస్త 4 కాలాల పాటు ఓపిగ్గా సరదాగా ఉండని, ఈ తిప్పలన్నీ వాళ్ళకి ఇప్పటి నుంచి ఎందుకు అన్నాడు శరత్ నవ్వుతూ. పద్మ కూడా నవ్వుతూ, మీరు కనుక ఈ వయసులో కూడా ఈ మాత్రంగానైనా ఓపిగ్గా ఉన్నారు, మేమైతే ఇంత వయసు వచ్చేసరికి పూర్తిగా మంచం పట్టేస్తాం అని అత్తయ్య, పెద్దత్తయ్య గారిని పైకి పంపిస్తాను, హాయిగా అక్క చెల్లెళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి అనేసి కిందికొచ్చి గాయత్రిని పైకి పంపించింది. రా అక్క కూర్చో, తను కాస్త పక్కకు జరిగి పక్కలో చోటు చూపించింది ఇందిరమ్మ. ఇందు, నేనొచ్చి నిన్ను మళ్ళీ ఇబ్బందిలో పెడుతున్నట్లున్నాను. అదేమన్నమాట కానీ ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, పిల్లలిద్దరు ఏం చేస్తున్నారు అడిగాడు శరత్. మీరప్పుడు కుట్టు సెంటర్ పెట్టించి ఒక దారి చూపించారు, మా రోజులు వెళ్ళిపోతాయిలే అనుకున్నాను. ఆయన జైలు పాలయ్యారు కదా, దాంతో మా తిండి మేము తింటున్న నలుగురికి అలసే అయ్యాం. పిల్లలు బయటికి వెళ్ళినా స్కూలుకి వెళ్ళినా మీ నాన్న దొంగ జైల్లో ఉన్నాడు, మేము మీతో ఆడం అని సాటి పిల్లలు గేలి చేస్తుంటే వీళ్ళింటికొచ్చి ఏడుపులు, గొడవలు, గందరగోళాలు, మగదిక్కులేని సంసారం కావడంతో నేను ఏదో ఒక అవసరం కొద్దీ బయటికి రాక తప్పేది కాదు. వెకిలి చూపులు, వెటకారపు మాటలతో చిత్రహింసలు పెట్టేవారే తప్ప ఆడకూతురికి సహాయం చేద్దాం అన్న భావన ఒక్క విధవకి కూడా కలిగేది కాదు. ఇంకక్కడ ఉండలేక చెప్పా పెట్టకుండా మకామెత్తేసి పిల్లల్ని తీసుకుని కాకినాడ వెళ్ళిపోయాను. ఆయాగా వంట మనిషిగా పనిచేస్తూ ఆయన జైలు నుంచి విడుదలై వచ్చే వరకు కాలక్షేపం చేశాను. ఆయన తిరిగి వచ్చేశారు. జైలు నుంచి విడుదలై ఇప్పటికైనా ఆయనకి జ్ఞానం వచ్చి ఉంటుంది, ఏదోలా జీవితం గడిపేయొచ్చు అని ఎంతో ఆశపడ్డాను. కొన్నాళ్ళు బాగానే గడిచింది. గంతకు తగ్గ బొంతల్ని చూసి పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి అనిపించాను. ఎలా వచ్చిందో కానీ ఆయనకి కుష్ఠవ్యాధి అంకురించింది. చాలా రోజుల వరకు ఆ విషయం గ్రహించలేకపోయాం. గ్రహించాక వైద్యం మొదలుపెట్టారు. తగ్గలేదు సరికదా, కాలివేళ్ళు, చేతివేళ్ళు హరించిపోవడం మొదలుపెట్టాయి. కృంగిపోయి తన జీవితాన్ని తానే అంతం చేసుకున్నారు చివరికాయన. ఆయన పేరుకి పెద్ద మనిషిగా చలామణి అయిన ఘరానా దొంగ అని, కుష్ఠవ్యాధిగ్రస్తులని తెలిసాక అల్లుళ్ళిద్దరూ అమ్మాయిల్ని నా ఇంటికి పంపించడం మానేశారు. నేను వెళ్ళినా కూడా ఏదో అంటరాన్న దాన్ని చూసినట్లు లోపలికి రానివ్వలేదు. పోనీలే, వాళ్ళైనా సుఖంగా సంసారాలు చేసుకుంటే చాలనుకుని ఇంకా వెళ్ళడం మానేశాను. బుద్ధి పుడితే, నేను గుర్తొస్తే ఒక ఉత్తరం ముక్క రాసి పడేస్తారు, లేకపోతే లేదు. ఆ పని ఈ పని చేస్తూ ఇంతకాలం ఎలాగో రోజులు గడుపుకుంటూ వచ్చాను. చూస్తున్నావుగా, ఇంకా ఆ ఓపిక లేదు నాకు. నీ చల్లని నీడలో మిగిలిన రోజులు గడిపి ఈ తను చాలిద్దామని మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను. ఆగి కళ్ళు తుడుచుకొని మళ్ళీ కళ్ళజోడు సర్దుకుంది గాయత్రి. బాగుంది అన్నాడు శరత్ ఇంకేమనాలో తెలియక. చిన్న మనవడు, తాతయ్య నీకోసం ఎవరో వచ్చారు అని చెప్పడంతో లేచి కిందికొచ్చాడు శరత్. ఇందు, నిన్నొక మాట అడగనా? అడగక్క. ఇందు, ఆయన నా పట్లే అలా దారుణంగా ప్రవర్తించారు అనుకున్నాను, కానీ నీ పట్ల కూడా చాలా దారుణంగా రాక్షసుడిలా ప్రవర్తించారని నాకు మొన్ననే తెలిసింది. అది నిజమేనా? అక్క, ఆ చేదు అనుభవాల్ని గుర్తు చెయ్యకు. నా భర్త దేవుడు కనుక నేను కళంకిని అని తెలిసినా తన గుండెల్లో స్నానమిచ్చి అతి పవిత్రమైన ఇల్లాలి హోదాని కల్పించారు. ఆ పాపఫలాన్ని కూడా దైవ ప్రసాదంగా భావించి హక్కున చేర్చుకుని తన పితృప్రేమని పంచిచ్చిన పవిత్రమూర్తి ఆయన. ఇందు, అంటే నేను విన్నది నిజమేనా? అయ్యో ఇందు, ఎంత ఘోరం జరిగిందే. భగవంతుడు ఆయనకి మంచి శిక్ష విధించాడు. ఇంత ఘోరం జరిగిందని తెలిసాక నీ కళ్ళ ఎదురుగా తిరుగుతూ గతాన్ని గుర్తు చేస్తూ పాపిష్టి దానిలా బ్రతకలేనే. ఇందు, పిల్లలందరికీ ఈ విషయం తెలియకముందే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మళ్ళీ నీ జీవితంలోకి తొంగి చూడను. ఉన్మాదినిలా ఏడవసాగింది. ఊరుకో అక్క, అన్నింటినీ భరిస్తూ పాషాణంలా బ్రతకడానికి అలవాటు పడిపోయాను. అక్క, నువ్వేమనుకున్నా సరే కానీ నువ్విక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ రహస్యం మనలోనే అంతం కావాలి తప్ప ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. అబ్బాయికి అస్సలు తెలియకూడదు. వాడిది అసలే చాలా సున్నితమైన మనస్సు, తట్టుకోలేడు. అలా అని నీ దారి నువ్వు చూసుకొని నిన్ను పంపించెయ్యను లేను. ఆయనతో చెప్పి ఏదో ఒక దారి ఏర్పాటు చేయిస్తాను నీకు. ఒక తండ్రి బిడ్డలం అయినందుకు నీకు మాత్రమైనా సహాయం చేయడం నా ధర్మం. అంతకు మించి నేనేమీ చెయ్యలేను. పద్మ వచ్చి ఇద్దరిని భోజనానికి పిలవడంతో ఆ కబుర్లు ఆపేసి అక్క చెల్లెళ్ళిద్దరూ మెల్లగా మెట్లు దిగి కిందికొచ్చారు. సుధా వర్మలతో సంప్రదించి వారి సలహా ప్రకారం ఆ మరునాడే గాయత్రిని తీసుకెళ్ళి హోమ్ ఫర్ ద ఏజ్లో చేర్పించి కొత్త డబ్బు చేతిలో ఉంచి జాగ్రత్తలు చెప్పి భారంగా ఇల్లు చేరుకున్నారు ఇందిర, శరత్చంద్ర.
జీవిత పోరాటంలో అలసిపోయిన ఆ దంపతులు సుధా వర్మ వెంటరాగా పిల్లలకి కుటుంబ బాధ్యతలు అప్పగించి తీర్థయాత్రలకి బయలుదేరారు. సమాప్తం. సుధా రాగసుధ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.